హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 47. ఇక స్టోరీలోకి వెళ్తే ఆషికి తన చుట్టూ అసలు ఏం జరుగుతుందో అర్థమవ్వక మొత్తం బ్లర్గా కనిపిస్తూ ఉంది. ఆష్ గారి చుట్టూ కాదు, ముందు నా చుట్టూనే ఏదో జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. మోహిత్ అన్నయ్య ఆయుష్ గారి వైఫ్కి ఓన్ బ్రదర్ అయితే తన చెల్లి ఉన్న ప్లేస్లో నన్ను చూసి కూడా ఎందుకంత నార్మల్గా ఉన్నాడు? పైగా నాతో చాలా క్లోజ్గా ఉంటాడు. నన్ను అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ చేస్తూ అన్నయ్య అంటే ఇలా ఉండాలి అంటూ నాకు ఈ కొద్ది రోజుల్లోనే చాలా దగ్గర అయ్యాడు. నన్ను ఆయుష్ గారికి ఎందుకంత దగ్గర చెయ్యాలని చూస్తున్నాడు? అంటే అన్నయ్య చెల్లి లేదా, లేక వీళ్ళతో కలిసి ఉండడం లేదా? సంధ్య అమ్మ, దిలీప్ నాన్న కూడా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఆయుష్ గారి వైఫ్గా ఉండడం ఇష్టమేనా? సొంత కూతుర్ని కాదని నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు? మహల్లో ఉన్న ప్రతి ఒక్కరు నా దగ్గర ఈ విషయాన్ని దాచారు. కానీ ఎందుకు? తెలిస్తే నేనేం చేస్తానని? ఎక్కువ ఆలోచించడం వల్ల తలనొప్పిగా అనిపించడంతో తల పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని తనకు అందరూ మసగ్గా కనిపిస్తూ ఉంటే చైర్ను గట్టిగా పట్టుకుని ఉంటుంది. దూరం నుండి ఆశని చూస్తున్న ప్రణవి నవ్వుకుంటూ ఏమీ తెలియనట్టు అందరితో మాట్లాడుతూ ఉంటుంది. దియాకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఆశి పక్కనే కూర్చోనున్న మోహిత్ ఆశీని అలా చూసి, ఆశి ఏమైందిరా, ఆర్ యూ ఓకే అంటూ బయటున్న ఆయుష్కి కాల్ చేసి లోపలికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆశి మోహిత్ వైపు కళ్ళు మూస్తూ తెరుస్తూ, అన్నయ్య నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తూ పైకి లేచి నిల్చుకుంటున్న ఆయుష్ జాగ్రత్తగా పట్టుకుంటూ, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా ఆశి, సడన్గా ఏమైంది? ఆయుష్ గారు, అందరూ నా దగ్గర నిజాన్ని దాచారు కదా అని చెప్పి అలా పడిపోతూ ఉన్న ఆశిని చూసి ఆయుష్కి గుండె వణుకుతుంది. మా అమ్మ ఏమైంది అని తింటూ ఉన్న ఐస్ క్రీమ్ పడేసి ఏడుస్తూ మోహిత్ చేతులు పట్టుకొని, మా అమ్మను చూపెట్టు మావయ్య అని ఏడుస్తున్న దియాను ఎత్తుకొని, బావా సంథింగ్ ఏదో జరిగింది, ఎంగేజ్మెంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఆశను ఫాస్ట్గా లిఫ్ట్లోకి తీసుకుని వెళ్ళు అని మోహిత్ నిషాన్కి విషయం షేర్ చేసి వెంటనే డాక్టర్ని ఎవరూ చూడకుండా ఆయుష్ రూమ్లోకి తీసుకురా అని చెప్పి దియాని ఎత్తుకుని రూమ్లోకి అదే లిఫ్ట్లో వెళ్తాడు. ఆశిని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళు చేతులు రబ్ చేస్తూ, ఆశి కళ్ళు తెరువు చూడు అని ఆయుష్ బుగ్గలు తడుతూ ఉన్న ఆశి కళ్ళు తెరవకపోయేసరికి, బావా టెన్షన్ అవ్వకు అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆశి మొహం మీద చల్లగానే ఆశి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఆయుష్ ఆశిని కాస్త పైకి లేపి కొన్ని వాటర్ తాగించి, ఆశి ఆర్ యూ ఓకే అంటూ ప్రేమగా అడుగుతాడు. ఆయుష్ వైపు చూస్తూ తన వైఫ్ గురించి అడగాలని నోరు తెరిచింది. కాస్త దియా ఏడుపు తన చెవిన తాకడంతో, ఇప్పుడు కాదు, నైట్ ప్రణవి నుండి అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ప్రూఫ్తో అడగాలి అని గట్టిగా అనుకొని దియా ఇలా రా అంటూ చేతులు చాపగానే దియా ఏడుస్తూ బెడ్ మీదకెక్కి, మా అమ్మ ఏమైంది, ఎందుకు పడిపోయావు అని దిలీప్ తనకు ఇచ్చిన లిమిటెడ్ ఎడిషన్ చాక్లెట్ ఓపెన్ చేసి ఆశి నోటికి అందించి ఏడుస్తూ తనని హక్ చేసుకుంటుంది. దియా తన మీద చూపిస్తున్న ప్రేమకి ఆశి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాటిని తుడుచుకుంటూ, ఏం లేదు క్యూటీ, ఫుడ్ తీసుకోలేదు కదా అందుకే కళ్ళు తిరిగాయి, భయపడకు అని బెడ్కి ఆనుకొని ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఆశి నార్మల్గా మాట్లాడడం చూసి ఇద్దరు ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవుతూ చెరో వైపు కూర్చొని కిచెన్కి కాల్ చేసి ఫుడ్ తెప్పించి ఆశి చేతిలో పెడుతూ, కిందకి రాకుండా ఇక్కడే రెస్ట్ తీసుకో అంటూ నిషాన్ వచ్చేయమని చెప్పి ఇద్దరు ఆశి తినే వరకు వెయిట్ చేసి తను తిన్నాక కిందకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే ఆశి నొప్పిగా ఉన్న తలను పట్టుకొని దియా డ్రెస్ చేంజ్ చేసి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. ఆశి కోసం చూస్తూ ఉన్న రాగిని, సంధ్యాలను ఆశికి హెల్త్ అప్సెట్ అయిందని చెప్పి ఎంగేజ్మెంట్ను లంచ్తోనే ఫినిష్ చేసి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి పంపించేస్తారు. కింద ప్రోగ్రామ్ అవ్వగానే రాగిని వాళ్ళు పైకి వచ్చి చూడగానే నిద్రపోతున్న దియా అండ్ ఆశీలను చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. డిన్నర్ టైం అవుతున్నా సరే ఆశి బెడ్ దిగకపోయేసరికి ఆయుష్ని తనకి డిన్నర్ తెప్పించి ఫీడ్ చేసి దియాను ఎత్తుకుని హాల్లోకి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. ఆయుష్ వెళ్ళడం కోసమే వెయిట్ చేస్తూ ఉన్న ఆయుష్ వెళ్ళగానే ఫాస్ట్గా బెడ్ దిగి డోర్ లాక్ చేసి ఆయుష్ సీక్రెట్ రూమ్ కీస్ కోసం వార్డ్రోబ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. అవి దొరికాక అవి చాలా జాగ్రత్తగా నైట్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని ఏమీ తెలియనట్టు పడుకొని ఉంటుంది. ఆశి హెల్త్ సెట్ అయ్యే వరకు తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆయుష్ గట్టిగా చెప్పడంతో ఆశిని చూడాలని అన్నా సరే ఈ టైంలో డిస్టర్బ్ చేయడం బాగోదు అని చెప్పి మార్నింగ్ మాట్లాడాలి అనుకొని దిలీప్, సంధ్య డిన్నర్ అవ్వగానే వాళ్ళ రూమ్కి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చక్కగా డిన్నర్ చేసి పెద్దగా మాటలేమీ లేకుండానే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు.
రాత్రి 12 గంటలు అవ్వగానే అప్పటి వరకు నిద్ర నటించిన ఆశి కళ్ళు తెరిచి తన మీద చేయి వేసి పడుకొనున్న ఆయుష్ చేతిని మెల్లగా విడిపించుకొని సౌండ్ చేయకుండా రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ ఫ్లోర్ మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఉండడం చూసి సౌండ్ రాకుండా ఆయుష్ పర్సనల్ రూమ్ ఉన్న 5th ఫ్లోర్కి వెళ్ళి ప్యాంట్లో దాచుకొనున్న కీస్తో తన సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేయగానే సేమ్ ఆశి లాంటి ఫిజిక్తో అక్కడ మనిషే ఉందా అన్నట్టు ఉన్న వ్యాక్స్ స్టాచ్యూ మైనపు బొమ్మను చూసి ఆశీకి పెద్ద షాక్ తగులుతుంది. క్రీమ్ కలర్ శారీలో అందంగా నవ్వుతూ కనిపిస్తున్న స్టాచ్యూని చూసి ఆశీ దాని ముందు నిల్చుకొని దాని వైపే చూస్తూ ఉంటుంది. అచ్చం మనిషిలాగే ఉన్న కళ్ళు, ముక్కు, జుట్టు, చీక్స్ అన్నీ బాడీ స్ట్రక్చర్ని చూస్తూ ఉంటే తనను తాను మిర్రర్లో చూసుకున్నట్టు కనిపిస్తుంది తనకి. ఆ బొమ్మని చూసిన ఆశి షాక్ అవుతూ ఆయుష్ గారు నన్ను ఇంతలా లవ్ చేస్తున్నారా అని ఆనందంగా ఆ బొమ్మని టచ్ అవ్వకుండా సైడ్ హక్ చేసుకొని ఆ రూమ్ వైపు చూస్తుంది. ఆ రూమ్ వాల్స్ మొత్తం అంటించిన తన ఫొటోస్ వైపు చూస్తున్న ఆశీకి ఇదో మరో భారీ షాక్. ఎందుకంటే ఆ ఫొటోస్లో ఉంది తన రూపమే కానీ అక్కడుంది ఆశీ కాదు. టోటల్లీ డిఫరెంట్గా కనిపిస్తున్న తన పిక్స్ని చూస్తూ ఆ రూమ్లోనే మరో రూమ్ ఉండడం చూసి మేబీ ఇక్కడ తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ఆయుష్ గారు వైఫ్ గురించి ఇక్కడ ఏమైనా క్లూ దొరుకుతుంది అనుకుంటే ఈ సీక్రెట్ రూమ్ మొత్తం తన గురించి ఉండడంతో షాక్ అయ్యి ఆ రూమ్లో లైట్స్ ఆన్ చేసి ఆశి వాల్ మొత్తం సరిపోయేలాగా ఉన్న ఆయుష్తో తన పెళ్లినాటి ఫోటోను చూసి ఆశీకి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది మొన్న జరిగిన మ్యారేజ్ పిక్ కాదు. ఆయుష్ వైట్ కలర్ పైజామాలో తను గోల్డ్ కలర్ పట్టు చీరలో సింపుల్ నగలతో ఆయుష్ తన మెడలో తాళి కడుతూ ఉంటే ఆ తాళిని 2 చేతులతో పట్టుకొని ఆయుష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే ఆయుష్ తన నుదిటిన ముద్దు పెడుతూ ఉన్న పిక్. అందులో ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళ ఫేసెస్ చూస్తేనే తెలుస్తుంది. పైగా ఆయుష్కి అప్పుడప్పుడే మీసాలు వస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తూ తను కూడా చాలా స్లిమ్గా అండ్ అమాయకంగా ఉన్న తన ఫేస్ని చూసి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటూ ఏంటిది, ఇన్నాళ్ళు ఆయుష్ గారి వైఫ్ ఎవరో అనుకున్నాను, బట్ ఆయన అప్పుడు ఇప్పుడు తాళి కట్టింది నాకేనా, అంటే ఆయుష్ గారి వైఫ్ నేనేనా అనుకోగానే ఆశి ఒళ్ళంతా జివ్వుమంటూ కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది. నేను ఆయుష్ గారి వైఫ్ అయితే దియా 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 నా కూతురా అనుకోగానే ఆశీకి ఆనందంలో మాటలు రావడం లేదు. ఇది నా ఇల్లు, దియా నా కూతురు, ఆయుష్ గారు నా హస్బెండ్ అండ్ మోహిత్ అన్నయ్య నా సొంత అన్నయ్య అనుకోగానే ఆశీకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని లేదు. ఫాస్ట్గా ఆయుష్ గారిని హక్ చేసుకోవాలని పైకి లేచి నాకెందుకు వీళ్ళు ఎవరు గుర్తులేదు, అదేంటో నేను ఆయుష్ గారిని అడగాలి అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తాలని ఫాస్ట్గా వస్తూ ఉన్న ఆశీ ఆ డోర్ లాక్ చేసి డోర్కి ఆనుకొని తన వైపే సైకిక్గా నవ్వుతూ చూస్తూ ఉన్న ప్రణవిని చూసి ఆనందంగా వెళ్ళి ప్రణవి ఆయుష్ గారి వైఫ్ ఎవరో కాదు నేనే అని ఆనందంగా చెప్తూ ఉన్న ఆశీని చూసి వంకరగా నవ్వుతూ పిక్స్లో ఉన్నది నువ్వు కాదు, ఎందుకంటే ఆ పిక్స్లో ఉన్నది అశ్రిత కాదు ఆషికా చౌహాన్ అని ఆశి ఆనందాన్ని క్షణంలో ఆవిర్చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు అశ్రిక ఇద్దరు ఒకటేనే కాదా, మీరేమనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. అండ్ షాక్ అయ్యారా లేదా అసలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.